జామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం వెనుక పలు అనుమానాలున్నాయని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నావూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ముందుగా గ్రామంలోని రైతులకు సంబంధించి సుమారు 80 ఎకరాల్లో జామాయిల్ తోట అగ్నికి ఆహుతవడంతో నష్టపోయిన రైతులతో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం వెనుక పలు అనుమానాలున్నాయని, కాలిపోయిన జామాయిల్ తోటను చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రమాదానికి గల అసలైన కారణాలేవో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి, అరాచకం మాత్రమే కనిపిస్తున్నాయని, రైతులపై అరాచకాలు, కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత దౌర్భాగ్యం అంటే, మీరు దాదాపుగా ఒక 80 ఎకరాల పొలంలో పంట నష్టపోతే, యూకలిప్టస్ తోట తగలబడితే దానికి సంబంధించి ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుకి మేము రసీదు ఇవ్వడానికి కూడా నిరాకరించారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు. వెంటనే నా దృష్టికి తీసుకురావడం, నేను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి జామాయిలకు సంబంధించినటువంటి ఫోటోలు ఫిర్యాదు పెట్టిన మీదట వాళ్ళు పైనుంచి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసులు నిర్ధారించుకోవడం పెద్ద పనేం కాదు. వాళ్ళ కొంతమంది అనుమానితుల జాబితా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నరసింహులకి ఎవరైతే రాజకీయంగా లేదా వ్యక్తిగతంగా కక్ష కట్టింటారో, వ్యక్తిగతంగా కక్ష సాధించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి టెలిఫోన్ సిగ్నల్స్ ఆ రోజు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, గూగుల్ డ్రాప్లో పెద్ద ఈ రోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, అందులో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరితో మాట్లాడారు, ఏమేమి జరిగిందనేటువంటి తెలుసుకోవడం పెద్ద పని కాదు. కాబట్టి ఖచ్చితంగా మరలా దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. తీసుకువెళ్ళి దాని విషయంలో పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసి దాని మీద పారదర్శకంగా విచారణ చేపట్టండి అని చెప్పి కూడా అధికారులను కోరడం జరుగుతుంది. ఒకసారి తోటంతా కలిగి తిరిగిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు అనేక రకాలైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఒకటి, ఆ పక్క ఉన్నటువంటి తోట సపరేట్గా తగలబడడం, ఈ పక్క ఉన్నటువంటి తోట వెంకటేశ్వరులకు సంబంధించినటువంటి తోట సపరేట్గా అంటుకోవడం. అంటే రెండు వేరువేరు సంఘటనలుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా ఒక 80 ఎకరాల్లో జరిగినటువంటి సంఘటన యాదృచ్ఛికంగానో ప్రమాదవశాత్తు జరిగి ఉంటే మొత్తం వరుసగా తగలబడి ఉండాలి. అలా కాకుండా బిట్లు బిట్లుగా తగలబడింది అనేటువంటిది వాళ్ళు ఈరోజు చూపించినటువంటిది. దానిలో చూస్తే అవతల పక్క తోట గీత గీసినట్టుగా ఒక తగలబడింది, యువతల పక్క ఉన్నటువంటి తోటలు యువతల పక్క నుంచి తగలబడతా పోయింది. కాబట్టి ఈ రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఏదో మొక్కుబడిగా తీసుకుని ఏదో ప్రమాదవశాత్తు జరిగిందనేటువంటిది కాకుండా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నేను మరలా చెప్తున్నాం, ఇటువంటివి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండే, ఒకటి అరాచకం, రెండోది అవినీతి. వీటికి పాల్పడడం తప్ప మరొకటి కనిపించడం లేదు. రైతులని అడ్డపెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రైతులకు పొలాల్లోకి వచ్చేటువంటి దారి నేను వచ్చాను. సాధారణంగా మనం రోజు ఈ ప్రాంతాలకు తిరగం, వస్తే గ్రావెల్ పేరుతో శుద్ధం, అక్కడ పక్కన ఉన్నటువంటి శుద్ధ మట్టి లోడి దాన్ని పోసారు. వీళ్ళు రైతులు ఏం చెప్తున్నారు, కొండనాలకి ముందు వేస్తే ఉండనాలకి ఊడిపోయినట్టుగా ఉన్నటువంటి గ్రావెల్లో శుభ్రంగా ఉంది, దాని మీద దోలితే రేపు ఒళ్ళు దిగలు ఊడిపోతాయి, మేము వచ్చేటప్పుడు దిగబడతాయి, మా మోటార్ బైకులు రాలేవు వర్షం వస్తాయని చెప్పి వాళ్ళు ఏకరవు పెట్టేటువంటి సమస్యలు ఏకరవు పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో ఒక విధంగా 10 లక్షల రూపాయల బిల్లు వచ్చింది. ఆ 10 లక్షల బిల్లులు రైతులకు ఉపయోగపడాల్సినటువంటి అవసరం లే, ఏదో కొత్త రేపు డోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి మట్టి ఈ పక్కకి ఆ పక్కకి మార్చేసి బిల్లులు చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది అనేటువంటి ఆలోచన ఉంది తప్ప ఇట్లు పెట్టడం, రైతుల మీద కక్ష సాధింపులు, రైతుల మీద అరాచకాలు, రైతులను అడ్డు పెట్టుకుని అవినీతి చేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. కాబట్టి సోమిరెడ్డి రంగులన్నీ బయటపడుతున్నాయి, ఏ విధంగా రైతులను అడ్డుపెట్టి దోచుకుంటున్నాడు అని చెప్పి. ఎప్పుడైనా సరే నేను 5 సంవత్సరాల అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నాం, మంత్రిగా ఉన్నాం. ఏ రైతైనా మాకు సాగునీటి సమస్య ఉంది అని చెప్పి ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ దాదాపుగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ప్రభుత్వం మారిన వెంటనే ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించి నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి గ్రామాలకు సంబంధించి నీళ్లు రాక పంట నిండిపోయినటువంటి దుస్థితిని మనం చూసాం. సంవత్సరాల జలాశయంలో నీళ్లున్నాయి, కండలేరు జలాశయంలో నీళ్లున్నాయి. సంవత్సర జలాశయం దక్షిణ కాలం నుంచి నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అర్ధట్లో ఉన్నప్పుడు కూడా పంటలు పండించినటువంటి నేపథ్యం ఉంది గతంలో. అటువంటిది సమృద్ధిగా ఉన్నా కూడా ఆ సాగునీరు కాలువలు శుభ్రం చేసి సాఫీగా అందించేలాగా కాలువలు అడుగులాగా మారిపోతే వాళ్ళ మీద మీరు దొంగ బిల్లులు చేసుకుని భోంచేస్తూ ఉండడం తప్ప రైతుల గురించి కానీ, రైతు సంక్షేమాన్ని గురించి కానీ, రైతు శ్రేయస్సును కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.